ఓం మహాగణాధిపతయే నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनम्. प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती. धीनामवित्र्यवतु आनो दिवो बृहतः पर्वतादा सरस्वती यजतागन्तु यज्ञम्. अवन् देवी जुजुषाणाघृताची षट्मान्नो वाचमशती शृणोतु. श्रीगुरुभ्यो नमः. हरिः ओम्. वागीशाद्याः सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतिकृत्या स्युः तन्नमामि गजाननम्. प्रह्लादनारद पराशर पुण्डरीक व्यासाम्बरीश शुकशौनक भीष्मदाल्भ्यान् रुक्माङ्गदार्जुन वसिष्ठ विभीषणादीन् पुण्यादिमान् परमभागवतान् नमामि. धर्मो विवर्धति युधिष्ठिर कीर्तनेन पापं प्रणश्यति वृकोदर कीर्तनेन शत्रुर्विनश्यति धनञ्जय कीर्तनेन माद्रीसुतौ कथयतान्न भवन्ति रोगाः. नारायणो नाम नरो नराणां प्रसिद्धचौरः कथितः पृथिव्याम् अनेकजन्मार्जितपापसञ्चयं हरत्यशेषं स्मृतमात्र एव यः मेघश्यामं पीतकौशेयवासं श्रीवत्साङ्कं कौस्तुभोद्भासिताङ्गं पुण्योपेतं पुण्डरीकायताक्षं विष्णुं वन्दे सर्वलोकैकनाथम्. जलौघमग्ना सचराचराधरा विषाणकोट्याखिल विश्वमूर्तिना समुद्धृता येन वराहरूपिणा समे स्वयं भूर्भगवान् प्रसीदतु. अचिन्त्यमव्यक्तमनन्तमव्ययं विभुं प्रभुं भावित विश्वभावनं त्रैलोक्य विस्तार विचारकारकं हरिं प्रपन्नोऽस्मि गतिं महात्मनां यदि गमनमधस्तात् कालपाशानुबन्धात् यदि च कुलविहीने जायते वक्षकीटे कृमिशतमपि गत्वा ध्यायति चान्तरात्मा मम भवतु हृदि स्था केशवे भक्तिरेका. तस्य यज्ञवराहस्य विष्णोरतुलतेजि सह प्रणामं ये प्रकुर्वन्ति तेषामपि नमो नमः. स्वकर्मफलनिर्दिष्टान्याञ्जाञ्जोनिं व्रजाम्यहम् तस्यां हृषीकेश त्वयि भक्तिर्दृढास्तु मे. कृष्णे रताः कृष्णमनुस्मरन्ति रात्रौ च कृष्णं पुनरुत्थिता ये ते भिन्नदेहाः प्रविशन्ति कृष्णे हविर्यथा मन्त्रहुतं हुताशे. कीटेषु पक्षिषु मृगेषु सरीसृपेषु रक्षः पिशाचमनुजेष्वपि यत्र यत्र जातस्य मे भवतु केशव त्वत्प्रसादात् त्वय्येव भक्तिरचला अव्यभिचारिणी च. व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रम् अकल्मषम् पराशरात्मजं वन्दे शुकतातन्तपोनिधिं. व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः. चतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः फाललोचनः शम्भुर्भगवान् बादरायणः. పరమ కారుణికమూర్తులైనటువంటి త్రిమూర్తి అభిన్న రూపంగా కొనియాడబడినటువంటి శ్రీమద్ వ్యాసమునీంద్రవర్గుల పాదపద్మలకు నమస్కరిస్తూ వారి పుత్రరత్నంగా జనించి అవధూత లోకంలో అవధూత రాట్గా అందరి చేత కొనియాడబడి మనకందరకు కూడా భాగవతామృతాన్ని పంచినటువంటి శ్రీ శుకాచార్య పాదపద్మములకు నమస్కరిస్తూ ఆంధ్రనాట వ్యాసావతారమా అన్నట్లుగా జనించినటువంటి శ్రీమద్ బొమ్మెర పోతరాజు మహాపండితోత్తములకు పాదపద్మములకు కూడా నమస్కరిస్తూ ఎమ్మెలు సెప్పనేల జగమన్నగ వన్నగ రాజశాయికిన్ సొమ్ములు వాక్య సంపదలు సూరలు చేసిన వాని భక్తిలోనమ్మిన వాని భాగవత నైష్ఠికుడై తగువాని బేర్మితో బంబెర పోతరాజు గవి పుట్టపురాజు దలంచి మృక్కెదన్ అని స్తుతింపబడినటువంటి పోతనామాత్య పండితోత్తముల పాదపద్మములకు కూడా నమస్కరిస్తూ నేడు
అత్యంత కరుణామూర్తులైనటువంటి రుక్మిణీ కృష్ణుల వాత్సల్యంతో అనుగ్రహంతో 7వ నాట మనం ప్రవేశించి అత్యంత విజయావహంగా భాగవత పారాయణ చేసుకుంటూ నేటితో సంపూర్తి చేయబోతున్నాము. సంప్రదాయంలో ఏకాదశ ద్వాదశ స్కంధ విషయాలని చర్చించుకోవడం, ఉపన్యసించుకోవడం పరిపాటి కాబట్టి శక్తిని అతిక్రమించకుండా సమయాన్ని దృష్టిలో ఉంచుకొని కొద్ది విషయాలను నాదైన శైలిలో పలకడానికి ప్రయత్నించబోతూ పండితులందరూ సద్గురువులను నమస్కరించుకుంటూ తప్పులను క్షమించమని కోరుకుంటూ ప్రారంభించబోతూ ఉన్నాను. రసిక భావ విధులు అని భాగవతోత్తములకు పేరు కాబట్టి వేదకల్ప వృక్ష విగళితమై శుకముఖ సుధాత్రవమున మునసియున్న భాగవత పురాణ ఫలరసాస్వాదన పదవిగనుడు రసిక భావ విధులు. మనందరకు ఆ స్థానం ఆ శ్రీనివాసుడు కరుణామూర్తి అయిన రుక్మిణీ సమేత కృష్ణుడు ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఆ పదవిని అధిరోహించి భాగవతామృతాన్ని గోలడానికి ప్రయత్నిస్తూ పండితోత్తములు భాగవతం యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ అది ఏ రకంగా విభక్తమై ఉన్నదని కూడా చెబుతూ అర్థోయం బ్రహ్మసూత్రాణం భారతార్థ వినిర్ణయ. భాగవత పురాణం అంటే సామాన్యమా ఏమి? ఇదమిత్తంగా బ్రహ్మస్వరూపాన్ని నిర్దేశించటంలో ఎవ్వరకు చేతకానైనటువంటి పనిని అత్యంత సమర్థవంతంగా బ్రహ్మసూత్రములు అనేటువంటి గ్రంథ రూపంలో సూత్రప్రాయంగా వ్యాసమునీంద్రుల వారు చెప్పి ఉన్నారు. నేటికి అది పాఠన సంప్రదాయంలో ఉన్నది. ఆ బ్రహ్మసూత్రముల యొక్క అర్థరూపకంగా భాసిల్లుతున్నదట ఈ భాగవత పురాణం అనున్నది. అంటే పరమకారుణిక మూర్తి అని ఎందుకంటామంటే దీనజన ఉద్ధరణ కోసం ఒకసారి ప్రయత్నించిన తరువాత అది అవ్వకుంటే ఎన్నిసార్లు ప్రయత్నిస్తారు? ఎందువలన జరుగుతోంది అన్నిసార్లు అంటే ప్రేమ ఉన్నది కాబట్టి. ప్రేమ ఉన్న చోట బద్ధకమునకు గాని జామితకు గాని ఆస్కారం లేదు. జామిత అంటే బోర్డన్. ఇఫ్ యు ఆర్ ఇంటాక్సికేటెడ్ ఇన్ లవ్ యు కెన్ నెవర్ ఫీల్ బోర్డమ్. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అంతటి ప్రేమమూర్తులు కాబట్టి, కరుణామూర్తులు కాబట్టి ఏ రకంగానైనా జనోద్ధరణ కోసం ప్రయత్నం చేస్తూ అన్ని రకాలుగాను వారిని ప్రేరేపించి ఆత్మవస్తువుపై మరల్చడం అనేది వారి యొక్క లక్ష్యం అన్నమాట. అంటే వారి యొక్క అవతార విశేషాలు ఎన్నున్నా సరే దేనికోసం అంటే నిరంతరం బ్రహ్మ అనుభవాబ్ధిలో ఉన్నటువంటి వారికి జన్మ తీసుకోవడం అనేది ఒక రకంగా చెప్పాలి అంటే అనవసరమైనదిను ఎంతో శ్రమ కూడినది. కానీ ఎందుకు అంటే కేవలం కరుణామూర్తులు అంతే. ఎట్లా అంటే ఒక పిల్లవాడు ఈ పర్వతాధిరోహణం చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటే గనక అధిరోహణం చేస్తున్నంతసేపు ఏ దారిని వెడితే ఇబ్బంది లేకుండా చక్కగా సులభంగా ఉచ్చ బిందువుని చేరుకునే అవకాశం ఉంది అని తెలియడానికి ఆస్కారం లేదు కదా. ప్రయత్నం చేయాలాయే. కానీ శిఖర స్థానంలో కూర్చుని ఉండి దీన్ని అంతటినీ గమనిస్తున్న తండ్రికి ఎంత ప్రేమ ఉంటుందో. ముళ్లతో నిండిన దారిలో ప్రయాణిస్తూ ఉంటే
ఆ పిల్లవానికి అది ముళ్ళతో కూడిన దారిని తెలియదు కాబట్టి ఎన్నో పలుమార్లు చెప్పి కొండకచో వినకుంటే నాలుగు తగిలించి కూడా చెప్పి ఆ అనర్థాన్ని నివారణ చేయటం కోసం ప్రయత్నం చేస్తాడు. అది ప్రేమ. చాలా సందర్భాల్లో ప్రేమ కోప రూపంలో కనబడుతుంది. అది ఆశ్చర్యం. ఏదైనా ఒక విషయంలో సరిగ్గా వినకున్నా గాని శ్రేయస్కరమైన మరి శ్రేయస్కరమైనటువంటి మార్గాన్ని సూచిస్తున్నప్పుడు దానిని పాటించడానికి సాముఖ్యాన్ని చూపించకపోతే పిల్లవాడి మీద కోపం వస్తుంది తల్లిదండ్రులకి. ఆ కోపంలో కోపం పెరిగే కొద్దీ కూడా ఎంత ప్రేమ ఉందో అది వాడికి ఎట్లా తెలుస్తుంది? వాడికి పితృత్వం వచ్చినప్పుడే తెలుస్తుంది. అంతటి పరమ ప్రేమతో నిండిపోయినటువంటి ఈ మహర్షులు ఎంతో క్లిష్ట సాధ్యమైనటువంటి గ్రంథముల యొక్క సారాన్ని కూడా అందరికీ అందజేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా వ్యాస మహర్షి వారు ఈ భాగవతాక్ష పురాణ రాజాన్ని అందించారన్నమాట. బ్రహ్మసూత్రాణం అర్థోయం, బ్రహ్మసూత్రముల యొక్క సారరూపకంగా ఉన్నదయ్యా ఇది. భారతార్థ వినిర్ణయ, భారతాన్ని ఏదో చదివేసి నాలుగు సంస్కృత వాక్యాలు మాట్లాడడానికి వచ్చింది కదా అని చెప్పి దాని యొక్క అర్థ నిర్ణయం చేసేస్తాను అంటే కుదరదు. గ్రంథి అనేటువంటి పేరుతో సుమారుగా 8,000 స్థానములో ఏమో చెబుతారు పండితులు. ఆ స్థానములలో అంత క్లేశకరమైనటువంటి నిగూఢార్థ వాంగ్మయ సంపద ఉంది అక్కడ. అంటే మామూలుగా చూసినప్పుడు దాని యొక్క అర్థాపగతి కోసం ప్రయత్నం చేస్తే అంత సులభంగా అర్థ అవగమనం కాదనమాట, కానేరదు. అటువంటి గ్రంథులు కావాలని వ్యాస మహర్షి వారు అందించారు. ఎందువలనంటే మహాగణపతి వారిని లేఖకులుగా అభ్యర్థించినప్పుడు నా లేఖనం అవిచ్ఛిన్నంగా సాగాలి కాబట్టి మధ్యలో ఏమైనా అవాంతరం లాంటిది కనిపిస్తే అటుపై నుంచి నేను రాయబోను అనేటువంటి విషయాన్ని నీవు అర్థం చేసుకోవాలి గాక అని వారు చెప్పినట్లయితే చిరుమందహాసంతో అంతటి అవకాశం మీకు ఇయ్యబోనులేండి అని చెప్పినట్లుగా చెప్పి మీరు కూడా అర్థం చేసుకున్న తర్వాతనే ఆ రాయడం అనేది జరుగుతూ ఉన్నది అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రాయడండి అని ఈ రకంగా సంవాదం వారిద్దరి మధ్య ఉడంబడిక జరిగితే ఆ రకంగా రాయడం ప్రారంభం జరిగినప్పుడు మధ్య మధ్యలో కొంచెం క్లిష్టతరమైనటువంటి సందర్భాలను కావాలని అక్కడ ఉంచటం, దానికి ఇంకొక లిప్తాంతర కాలం గణపతి వారు తీసుకోవాలి అనేది జరగడం, అదంతా లీలే కదా. ఆ కాలంలో లిప్తాంతర కాలంలో ఇంకా అనేకమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి ఛందోబద్ధమైనటువంటి శ్లోకములను మనస్సునందు సిద్ధంగా ఉంచుకోవడానికి ఆస్కారం ఏర్పడటం, ఇదంతా భారతంలో జరిగిన గాథ. అందువలన చాలా కొరుకు బడరానిటువంటి సందర్భములు మహాభారతమునందు ఎన్నో ఉన్నాయట. అందుకనే భారతార్థం నిర్ణయం ఏ రకంగా చెయ్యాలి అంటే పండితోత్తములు కూడా చాలా కష్టము అని అన్నప్పుడు భాగవతాన్ని తీసుకోండి అయ్యా, ఎటువంటి చిక్కుముడులైనా అర్థం చేసుకోవడానికి ఎదురైతే గనక వాటిని సులభంగా అర్థావగతికి కారణభూతంగా కనిపిస్తుంది ఈ భాగవతాఖ్యమైనటువంటి పరమ పుణ్య గ్రంథము. భారతార్థ వినిర్ణయ, ఇంతటితోనా గాయత్రీ భాష్య రూపోసౌ వేదార్థ పరిబృంహిత. వేదములు ఈశ్వర కల్పములుగా చెప్పబడినాయి. అటువంటి వేదముల యొక్క సారరూపకంగా గాయత్రి మంత్రాన్ని చెబుతారు.
అట్టి గాయత్రీ మంత్రమునకు భాష్యము రాసేవాడెవరాయే? మరల వేద విభాగ కర్తృత్వ సామర్థ్యము కలిగినటువంటి మునీంద్రులే దానికి దక్షులాయి. అందువలన ఈ భాగవత పురాణం ఏదైతే ఉందో దానిని గాయత్రి భాష్య రూపకంగా కూడా చెప్పవచ్చు అని అన్నారట పండితుడు. పురాణానాం సారరూప, తక్కిన సప్తదశ సంఖ్యాకములైన పురాణములు అనొచ్చు, ఇంకా ఉపపురాణములు ఉపోప పురాణములు ఏవైనా గాని అన్ని పురాణముల యొక్క సారరూపకంగా భాగవతాఖ్యమైనటువంటి పురాణాన్ని పేర్కొంటున్నారు. సాక్షాత్ భగవతోదిత, స్వయంగా కర్త నారాయణుడు ఎన్ని విషయాలను చెప్పి ఉన్నాడో కదా. ద్వాదశ స్కంధ సంయుక్త, 12 స్కంధములతో విభక్తమై ఉన్నది. శత విచ్ఛేద సంయుత, విచ్ఛేదములుగా 100 పరిచ్ఛేదములతో కూడి ఉన్నది. గ్రంథోష్టాదశ సహస్ర, 18,000 శ్లోకములతో పుచున్నది. శ్రీమద్భాగవతాభిధ అని అటువంటి అమలమైనటువంటి భాగవతాన్ని 7 రోజుల పాటు మనకి తగినట్లుగానే సమయాన్ని అనుసరించి కొద్దిగా చెప్పుకోవటం, వినటం అనేది కేవలం మహాలక్ష్మి సమేతుడైనటువంటి ఆ నారాయణుని యొక్క అనుగ్రహ విశేషమే గాని వేరొక్కటి కాజాలదు. ఎంతటి ప్రతిభావంతులైనా సరే అహంకారంతో ఇదే కదా నేను ఏదో ఒక సందర్భంలో చదివి పారేస్తాను అనుకుంటే ఎన్నిసార్లు ప్రయత్నించినా అది జరగకపోవడం, తరువాత చేసిన తప్పు తెలుసుకోవటం, మరల అత్యంత వినమ్రులై భక్తితో చదవటం, ఆ రకంగా అది చదవడం అనేటువంటి క్రియ కూడా సాధింపబడటం అనేది వింటూ ఉంటాం. అందువలన శ్రీమన్ మహాలక్ష్మి సమేతుడైనటువంటి నారాయణ యొక్క అనుగ్రహంతో కొంచెంగా ముచ్చటించుకోగలుగుతున్నామన్నమాట. శ్రీమద్భాగవతం పురాణమమలం యత్ వైష్ణవానాం ప్రియం, యస్మిన్ పారమహంస్యమేకమమలం జ్ఞానం పరం గీయతే. భక్తి జ్ఞాన విరాగ సహితం నైష్కర్మ్యమావిష్కృతం తచ్ఛృణ్వన్ విపఠన్ విచారణపరః భక్త్యా విముచ్యే నరః అని మనం ఈ శ్లోకమును గురించి చాలా శ్రద్ధగా చెప్పుకొని ఉన్నాము. అటువంటి పరమ భాగవత పురాణాన్ని మనం తలుచుకుంటూ ఉన్నాము. రాగములు గూర్చె కాకర్ల త్యాగరాజు గుడులు కట్టించె కంచెర్ల గోపరాజు పుణ్యకృతి చెప్పే బమ్మెరపోతరాజు రాజులీ మువ్వురును భక్తి రాజ్యమునకు అని ఎవరో మహనీయులు చమత్కృతిగా చెప్పి ఉన్నారు. రాజు రాజు అంటున్నావు, ఈ రాజులందరూ కూడా ఏదో తాత్కాలికమైనటువంటి కొంత శౌర్య విశేషాన్ని చూపించి ఇంతవరకునే రక్షించగలుగుతారు కానీ మోక్షధామాన్ని మనందరికీ కూడా ప్రజలందరికీ కూడా పంచగలిగేటువంటి కృతి విశేషాల్ని, భక్తి విశేషాన్ని అందరికీ పంచినటువంటి వారు కదా నిజమైన రాజులు. అందుచేత త్యాగరాజు వారు, గోపరాజు వారు, పోతరాజు వారు, వీరయ్య రాజులు అని చెప్పి భక్తి రాజ్యానికి పరిపాలించారు వీరు కదా. వారందరినీ ముగ్గురిని కూడా భక్తిగా మనం ఒక్కసారి స్మరించుకుందాం. తరువాత ఆ శుకాచార్యుల వారు ఏకాదశ స్కంధంలో విశేషం గురించి చెబుతూ విశ్వామిత్రాది ఋషుల శాప వృత్తాంతం చాలా ముఖ్యమైన విషయం. నిమి నవయోగేంద్ర సంవాదం, బ్రహ్మాదుల సంప్రార్థనం, కృష్ణోద్ధవ సంవాదం, అవధూతోపాఖ్యానం, యదుకుల వినాశనం జరిగింది, తరువాత శ్రీకృష్ణావతార సమాప్తి అనేటువంటిది ప్రధాన ఘట్టాలుగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఏకాదశ స్కంధం అనేది పోతన గారి యొక్క అనుంగు శిష్యులైనటువంటి వారు నారయ మహర్షుల వారు రచించారు.
అని తెలుస్తూ ఉంది. ఇందులోనే ఈ శ్రీకృష్ణోద్ధవ సంవాద రూపకంగా సాగినటువంటి అక్కడ యదు మహారాజు అవధూతతో సలిపినటువంటి ఆ సంవాదం ఏదైతే ఉందో అది ప్రధానంగా చెబుతూ ఉంటారు. 24 గురవ, 24 గురువులున్నారు అని. ఈ విషయమే దత్తాత్రేయుల వారి విషయంలో కూడా మనం విని ఉంటాము. ప్రధానంగా భాగవతమందు తెలుస్తూ ఉన్నది. అవధూత అంటే ఎవరు? వేరెవ్వరు, అవధూత సమ్రాట్ అటువంటి దత్తాత్రేయ మహర్షి వారి పాదపద్మములకు నమస్కారములు. ఇవన్నీ ప్రధానంగా ఇందులో కనిపిస్తూ ఉంటుంది. ఈ విశ్వామిత్ర వశిష్ఠ నారదాది మహామునులంతా ద్వారకా నగరానికి వచ్చి శ్రీకృష్ణుని సందర్శించి ప్రార్థించి ఈ రకంగా అంటున్నారన్నమాట. అంటే మహాములందరూ కలిసి ముక్తకంఠంతో ప్రార్థించి ఏదైతే చెప్తున్నారో అదే మనకి ప్రధానమైన సందేశం ఆయే. తరణంబులు భవజలధికి హరణంబులు దురితలతలకు ఆగమములకు ఆభరణంబులు ఆర్తజనులకు శరణంబులు నీదు దివ్య చరణంబులిలన్. అది ప్రధాన సందేశం. పోతన వారు ప్రధాన లక్ష్యాన్ని శ్రీ కైవల్య పదంబు చేరుటకు నై చింతించెదన్ అని ప్రారంభించి దశమస్కంధార్ అంతర్గతంగా కూడా చివరి శ్లోకం నుండి కైవల్యం అనే మాటతో ప్రయోగించారట. అంటే ఈ భాగవతం నేను రచిస్తున్నాను కదా, లక్ష్యాన్ని ఎక్కడా కూడా వీడనాడలేదు. మధ్యలో అనేక కథలు, ఉపాఖ్యానాలు, ఉపోపాఖ్యానాలు తారసపడవచ్చు గాక అన్నింటి యొక్క లక్ష్యము ఒక్కటే అని. ఇప్పుడు ఆ లక్ష్యభూతంగా మహర్షులు సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగినటువంటి సమర్థవంతులు, మహనీయులు, బ్రహ్మర్షిగా కొనియాడబడినటువంటి మౌనీంద్రుడు, వారందరూ కూడా ఒక్క పంచ చేరి ఏకకంఠంతో ఆ నారాయణుని దివ్య స్వరూపాన్ని భక్తితో, ఆర్తితో, ఆనందంతో తిలకిస్తూ అంటున్న మాటలివి. తరణంబులు భవజలధికి, ఈ సంసారంలో అన్నీ సిద్ధిస్తున్నాయి అంటే ఇంకా కోరుకుంటున్నామని అర్థం. అందుకనే ప్రహ్లాదుల వారు చాలా తెలివైన వారు. ఏమైనా కోరుకోని ఆయన అంటే నాకు ఏమీ వద్దు అని స్పష్టంగా చెప్పారు ఆయన. నా కామకామి అని. కామకామిత్వంగా ఉండనటువంటి స్థితిని అందించవయ్యా బాబు, చాలు ఇంకా. అంటే దెర్ ఇస్ ఎ మూమెంట్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్, ఇన్ వన్ ఆఫ్ ది లైఫ్ టైమ్స్, వెరిన్ యూ ట్రూలీ ఫీల్ ఇనఫ్. ఆ ఇనఫ్ అనేది రావాలి. ఇది ఎవరో అడిగితే చెప్పడం కాదు. ఇట్స్ ఎ సార్ట్ ఆఫ్ అర్జ్ వెరీ డీప్ ఇన్సైడ్ ఇన్ యువర్ ఓన్ హార్ట్ దట్ ఎమర్జెస్, ఎస్ ఇనఫ్. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పుకోవాలి మీకు. నాకు తెలిసినటువంటి ఆచార్యులు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి ఆతిథేయ ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు, గెస్ట్ లెక్చర్స్. ఏదో సందర్భంలో వారు చెబుతూ వారి దగ్గర కారు డ్రైవర్ గా పనిచేసినటువంటి ఒక మనిషి యొక్క వృత్తాంతాన్ని చెప్పారు. ఇట్స్ రియల్లీ సో మూవింగ్. ఐ వాంట్ టు షేర్ దట్ విత్ యూ. అంటే భగవద్ అనుగ్రహం ఏ రకంగా ఎవరికి ఎప్పుడు అందుతుంది అంటే ఎవరు చెప్పగలరు అన్నదాని కోసం. ఆ కారు డ్రైవర్ ఒకానొక సందర్భంలో చాలా వినయంతో వీరి దగ్గరికి వచ్చి, ఇంతటితో నాకు ఈ ఉద్యోగం చాలండి అన్నారట. ఎందుకయ్యా ఇప్పుడు ఇంత ఆకస్మికంగా మానేయడంలో ఉద్దేశం ఏమి? నేనేమైనా నీతోటి సరిగ్గా లేనా? ఇటువంటి విచారాదులుండి జరిగిన తర్వాత అట్లా ఏమీ లేదండి, నాకెందుకో
పరమతృప్తిగా అనిపిస్తోంది జీవితంలో, చాలు అనిపిస్తోంది. ద ఫీలింగ్ ఆఫ్ దట్ ఇనఫ్, ద సాటిటీ. ఎవరైతేనేమి మామూలుగా కర్మవశాత్తు ఉపాధి కోసం కారు డ్రైవర్ గా ఉన్నారాయే. యమ్మునీంద్రులో ఎవరికి తెలుసాయే. సరే, వారు ఆ రకంగా అనడం తర్వాత ఎవరిని ఇబ్బంది పెట్టకుండానే, వారి లక్ష్యాన్ని కూడా ఉపసంహరించుకోకుండానే చక్కగా ఉద్యోగాన్ని మానవేసి వారి స్వగ్రామానికి వచ్చి ప్రతి దినము కూడా శివాలయానికి వెళ్ళడం, ఎవరికి ఇబ్బంది కలగకుండా దూరంగా శివుణ్ణి చూస్తూ కూర్చోవడం. ఎన్ని గంటలు ఉంటే ఎన్ని గంటలు కూర్చోగలిగితే అన్ని గంటలు. ఏమైనా వేరేది ఏమైనా చేస్తున్నారు, ఏమైనా చెయ్యాలని కర్తృత్వ బుద్ధి ఉంటే కదా, అది అది స్థితి. చేసేది ఎవరు అని అడిగేవారట. ఏదో తాత్కాలికంగా కారు డ్రైవర్ గా కనిపిస్తారంతే. ఆ స్థితి అందరికీ పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు వారి వారి యొక్క పరిపక్వతను అనుసరించి. అట్లా ఉండినటువంటి ఆ మహానుభావుడు అనేక సంవత్సరాలు ఆ రకంగానే కూర్చోవటం, కేవలం శివలింగాన్ని దర్శించుకుంటూ ఉండడం, మౌనం, కాష్ట మౌనం. ఎవరు చెప్పినారు గనక, ఏ యోగీంద్రులు ఆ ఉపాస్య క్రమాన్ని ఉపదేశించినారు గనక ఎవరికి తెలుసండి. అందుకనే we should always abstain ourselves to pass on comments and the inclination to give certificates to others. అది ఎప్పుడూ ఉండకూడదు. చాలా సందర్భాల్లో పరమయోగీంద్రులు అందరూ కూడా కనిపించడానికి చాలా నీచమైన దుస్తులతో ఆ రకంగానే కనబడుతూ ఉంటారాయి. అటువంటి వారు ఆ కారు డ్రైవర్ కొన్నాళ్ళకి ఏదో కాలం వచ్చింది, ఒక రోజున ఆ రకంగా ఉన్నవారే ఆ శరీరం అట్లా ఉంచారు అక్కడ. వారు ఎక్కడ కలవాలో అక్కడ కలిశారనమాట. తరణంబులు భవజలధికి, శివచరణంబులు, నారాయణుని యొక్క చరణంబులు శివచరణంబులు, శివమును ప్రసాదించేటువంటి చరణంబులు. శివమంటే పరమమంగళము, పరమమంగళం అంటే ఆత్మవస్తు సిద్ధి. తరణంబులు భవజలధికి హరణంబులు దురితలతలకు ఆగమములు. హరణంబులు దురితలతలకు, లతలు అనేటువంటి మాట వాడటం ఎంత అద్భుతంగా ఉన్నదంటే, మనం ఆ రోజు అనుకున్నాం కదా, దురితం చేశాను, పాపం చేశాను, దానికి ఏదో నిష్కృతి చేసుకున్నాను, పాప నివృత్తి జరిగింది, కానీ లతలు కదా నాయన. ఆ భావం పుట్టింది, మరలా ఆచరించాను, మరలా నిష్కృతి చేసుకున్నాను, మరలా చేస్తున్నాను. ఇది హరణంబులు దురితలతలకు. పరమేశ్వరుని పాదపద్మములు, ఆ నారాయణుని పాదపద్మములు దురితలతలకు హరణంబులట. వారికే తెలుసు ఆ పాపబుద్ధి మరల మరల పాపాన్ని చేయించినట్టుగానే ఉంటుంది ఈ భవాంబుధిలో ఉన్నప్పుడు. నాయన, నా పాదాలను పట్టుకో అని వారు చెబుతున్నారు అత్యంత ప్రేమతో పిల్లల యందు. ఆగమములకు ఆభరణంబులు, ఆహా ఎంతటి మాట. సర్వే వేదా యత్పదమామనంతి, అన్ని వేదముల యొక్క సారము ఆ పరమేశ్వరుని యొక్క చరణముల యొక్క పావిత్ర్యాన్ని వర్ణించటం కోసమే. ఆగమములకు ఆభరణంబులు, ఆర్తజనులకు శరణం. దీనజనులు ఉన్నారు కదా, వారి ఇంట పరమేశ్వరుని పాదపద్మములుంటే చాలు. ఆశ్చర్యం ఏమంటే, వారి యందు ప్రేమ కలిగే కొద్దీ కూడా ఈ నారాయణుడు ఇంకా దీనులను చేస్తాడట. నిన్ననే కదా తెలుసుకున్నాం. దట్ విచ్ ఇస్ సీమింగ్లీ సీమ్స్ టు బి సేడిజం,
మామూలుగా అనిపిస్తోంది. కానీ ఆశ్చర్యం, ఆ పద్యమునందు వారే చెప్పి ఉన్నారు. దైన్యాన్ని వృద్ధి జయించి జయించి నా వల్ల కాదు నే తాళలేను అని అనిపించి, ఎక్కడైనా ఉత్కృష్టమైన ఇబ్బంది కలుగుతుంటే వెనకనే ఒక చెయ్యి అడ్డం పెట్టి, ఇంకా పూర్తిగా ఎట్టి పరిస్థితుల్లో నా వల్ల కాదు అన్నప్పుడు అందరినీ వదిలిపెట్టేటట్టుగా చేసి, ఆర్యభక్తులతో సంగమం ఏర్పాటు చేసి వారితోనే మాట్లాడేటట్టుగా ఇంకా పరిపక్వతను చేకూర్చి అప్పుడు పరమానంద దివ్యధామాన్ని ప్రసాదిస్తాడట. అంటే నా తండ్రిని కాని తల్లిని కాని ఏదో ఒకటి నాకు ఆనందాన్ని ఇచ్చేది కోరుకున్నప్పుడు, అంతకంటే ఉత్కృష్టతమైన ఆనందాన్ని ఇచ్చేదాన్ని వారి చేతిలో సిద్ధంగా ఉంచుకుని ఇదెందుకురా నీకు అని తిట్టి కొండకొచ్చో కొట్టి దాని యందు వైముఖ్య బుద్ధిని నాకు ఏర్పాటు చేసి కలిగజేసి, తరువాత అత్యంత పరమ ప్రీతికరమైనది ఆనందకరమైన దాన్ని నా చేతిలో ఉంచి నా ఆనందాన్ని చూస్తున్నప్పుడు ఆ తల్లిదండ్రుల యొక్క ఆనందాన్ని చూడాలి. నా ఆనందాన్ని పక్కన పెట్టండి. అది జననీ జనకుల ఆనందం. వీడి ఆనందాన్ని వర్ణించడానికి ఒక శ్లోకంలో చెప్తే సరిపోవచ్చు కాక, కానీ తల్లిదండ్రుల ఆనందం చెప్పగలమా? అది ఆత్మవస్తు సిద్ధి అంటే. ఆర్తజనులకు శరణంబులు నీదు దివ్య చరణంబులు ఇలన్. ఈ ఒక్క శ్లోకం చాలు కదా, ఈ ఒక్క పద్యము చాలు కదా అనిపిస్తుంది. ఏకాదశ స్కంధ మత్స్యమణి న్యాయంగా విభూషిస్తోంది. మత్స్యమణి అనగానే నా రాకతోనే మణిపిన్ని గారు శ్లోక పద్య పఠనం చేస్తూ ఉండడం, పద్యంలో అభ్యంతరకరంగా కాకుండా ఈ భాగవత ప్రవచనానికి మణిభూతమయంగా మణిస్థానీయంగా వారి యొక్క శ్లోక పఠనం పద్య పఠనం జరిగింది అనే వ్యాఖ్యానం ఉచితం అనుకుంటూ ఉన్నాను. అంతేకాకుండా ఈ సమయం ముందు చెప్పడానికి కూడా రాములు వారి జననం మధ్యాహ్న కాలం నందు జరిగిందని, యజుర్వేదే తిష్టతి మధ్యే అన్నః అని వ్యాధిష వాక్యం ప్రకారం ఏదో ఒక సంబంధం మాధ్యాహ్నిక కాలమునకు యజుర్వేదమునకు రాముల వారికి ఆ రకంగా ఎవరో కొండకొచ్చో పెద్దలు అంటుంటగా విన్నాను. ఈనాడు అంతా కూడా ఈ జరిగిన భాగవత సప్తాహం అంతా కూడా రామునిలో నిలీనమైనట్లుగా ఆ కాలం నందు కూడా చెప్పటానికి అది కారణమైందేమో అని అనుకుని ఉన్నాను. ఇక వివిధ యుగాలలో భగవంతుని యొక్క స్వరూపాలను గురించి కూడా చాలా విశేషంగా, కృతయుగంలో విష్ణుమూర్తి అనే పేరుతో తెల్లని రంగుతో ఉంటారు. త్రేతాయుగంలో రక్తవర్ణంతో ఎర్రని రంగుతో, ద్వాపర యుగంలో నీలమేఘము వంటి రంగు గలవాడై ఉంటాడని, పీతాంబరాన్ని ధరించి ఉంటాడని, ఇక కలియుగంలో నల్లని రంగుతో ఉంటాడు. పుండరీకాక్షుడు, యజ్ఞుడు, హరి, రాముడు, నారాయణుడు, నృసింహుడు, కంసారి, నలినోదరుడు అనేటువంటి నామాలతో బ్రహ్మవాదినో వదంతి అనేటువంటి ఆ ప్రయోగం వేదము నిండా కనిపిస్తూ ఉంటుంది. బ్రహ్మవాదులు, ఆ బ్రహ్మవాదుల చేత ఈ రకంగా కీర్తింపబడుతూ ఉంటాడు. అందుకనే చూడండి, పుండరీకాక్ష పదం మనకు అందరికీ బ్రహ్మవాదులు ప్రసాదించినటువంటి పదం. నిత్యం సంధ్యావందనాంతర్గతంగా మొట్టమొదటి శ్లోకం ఏది? అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. ఆ పుండరీకాక్షుణ్ణి స్మరించినంత మాత్రము చేతనే బాహ్యమైనటువంటి శౌచము, ఆభ్యంతరమైనటువంటి శౌచము ఎంతో యోగ సాధనం చేత మాత్రమే సాధింపబడినటువంటిది, సిద్ధింపబడేటువంటిది ఆ పుండరీకాక్షుని స్మరణ చేత సిద్ధిస్తుంది అని పెద్దలందరూ తెలుసుకునే సంధ్యావందన క్రమంలో పెట్టి ఉంటారా అని అనిపించినది. అటువంటి నారాయణుని యొక్క స్మరణము
చేసుకున్న తరువాత ఇక్కడే ఏకాదశ స్కంధ సమాపన సమయంలో ఆ శుకుల వారు నరేంద్రునితో అంటున్నారు, పరీక్షిత్తునితో, మనుజేంద్రోత్తమ ఏను నీకు త్రిజగన్మాంగళ్యమయ్యొప్ప చెప్పిన ఏ కృష్ణ కథా సుధారసము సంప్రీతాత్ములై భక్తి గ్రోలిన పుణ్యాత్ములు గాంతురిందు సుఖముల్ నిర్ధూత సర్వాఘులై అనయంబున్ తుదిన్ కాంతురచ్యుత పదం వైనట్టి కైవల్య. అచ్యుత పదమైనది కైవల్యము, ఎప్పుడు మరచిపోకూడదు. కైవల్యం అనేది అచ్యుత పదమాయే. అచ్యుత స్మరణం చాలా గొప్ప పదం అది. ఎప్పుడూ చ్యుతి లేదండి. ఎన్ని కల్పాలు, కోటి కల్పాలు అయినా సరే తరగనిదది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఎలాంటి ఉన్నా దేని యందు ఎటువంటి ప్రకోపములకు కూడా ఆస్పదము కాదది. ఇప్పుడు చ్యుతి కానరానటువంటి స్థితి అది, అచ్యుతమైన స్థితి. దానికే కైవల్యము. అది ఎవరివ్వగలరు? అచ్యుతుడు ఇవ్వగలడు అని చెప్పి, పరమ భక్తులు సంప్రీతాత్ములై ఎవరైతే ఈ భాగవతమును వింటూ ఉంటారో, కృష్ణ కథా సుధారసాన్ని భక్తితో పానం చేస్తారో, వారు ఈ లోకమునందు పరలోకమునందు సర్వ సుఖములను పొందుతారు, సమస్త పాపములు నశిస్తాయి అని ఈనాడు తప్పకుండా చెప్పుకొని తీరాలి. కాబట్టి ఈ పద్యమును చెబుతూ ఉన్నాను. తుదకు వారు శాశ్వతమైన మోక్షాన్ని చూడగొంటారట అని ఎవరంటున్నారు? సాక్షాత్ సుఖమునీంద్రవర్యుడు. సరి తరువాత ఇక ద్వాదశ స్కంధంలో అడుగు పెడితే కనుక దానిలో ముఖ్యంగా కలియుగ రాజ వృత్తాంతం, కలియుగ ధర్మాలు, కల్కిమూర్తి అవతారం ఇత్యాది విషయాలన్నీ కూడా చాలా ముఖ్యంగా కనిపిస్తూ ఉంటాయి. ఇందులో అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టం మార్కండేయోపాఖ్యానం. దానిని గురించిన ఒక్క పద్యాన్ని స్మరించుకొని నేటితో భాగవత ప్రవచనాన్ని పూర్తి చేసుకునడానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని ఇచ్చినటువంటి నారాయణుని మరలా స్మరించుకుంటూ, అందున ముఖ్య విషయంగా కనిపిస్తూ ఉన్నటువంటి మార్కండేయ మహర్షి ఏదో అల్పాయుష్కడనో, ఆయుష్ అంటే ఏమి ఆయుష్, నిజమైన ఆయుష్ ఏమిటో అంటే, ఒకానొక సందర్భంలో మహర్షుల వారిని అడిగారట, స్వామి ఫలానా వానికి పుట్టినరోజు ఈరోజు, ఒక్క మారు పలకరించగోరతారట అని. అంటే మహర్షుల వారు అన్నారట, ఎక్కడికి చేరితే మరల పుట్టుక ఉండదో ఆ స్థానానికి వెళ్ళడమే నిజమైన పుట్టినరోజు అని. అనకూడదు గాని ఇవన్నీ ఏడుపు రోజులే, తక్కినవన్నీ. అంటే అమంగళాన్ని స్మరించుకోవటం కోసం కాదు, ఒకదాన్ని నిందించడం కోసం కాకుండా ప్రశంస చేయవలసిన దాన్ని ప్రశంస చేయటం కోసం ఆ రకంగా అన్నాను. నహినిందియా న్యాయము అని అంటారు పెద్దలు. ఆ న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆత్మవస్తువు కూర్చిన సాధనయే సాధన, ఆ సిద్ధియే సిద్ధి, అక్కడ ఉండటమే నిజమైన పుట్టుక అని మహర్షుల వారు అన్నారంట. అందుచేత అవన్నీ చూస్తూ ఉంటే, మార్కండేయ మహర్షి వారి వృత్తాంతం చదువుతూ ఉంటే, తెలుసుకుంటూ ఉంటే, ఆ విషయం
స్ఫుటమై దృఢమవుతుంది. అనిన శంకరుండును శాంకరీ సమేతుండై నభంబున నుండి ధరణీ తలంబునకు నేతంజయితరంబుగానక ఏకాగ్రచిత్తుండగుణం మునింగని దివ్య యోగమాయా ప్రభావంబు చేతన్ అతని హృదయంబునన్ ప్రవేశించి చతుర్బాహుండును విభూతి రుద్రాక్షమాలికాధరుండును త్రిశూల డమరుకాది దివ్య సాధన సమేతుండును వృషభవాహనారూఢుండును ఉమా సమేతుండునైతన స్వరూపంబుగనంబరచిన విస్మయంబునొందియమ్ముని ఆ పరమేశ్వరునకు అనేక ప్రకారంబుల స్తుతించిననప్పుడమ్ముని తపఃప్రభావంబునకు మెచ్చి మహాత్మా పరమశైవుండవుని పరమశైవుండవని పరమేశ్వరుండు ఆనతిచ్చినన్. ఎంతో ప్రేమతో పార్వతీ పరమేశ్వరుడు చట్టున వచ్చి యోగమాయా ప్రభావంచే తన హృదయనందు ప్రవేశించి అయినా చతుర్బాహులై విభూదరిద్రాక్షమాలికాధరుడై త్రిశూలధరుడై అట్టి స్వరూపాన్ని ఊహింపతరమా? దేవాది దేవేంద్రాది మునులు దేవతా గంధర్వ స్త్రీలు భావమూరంజిల్లంగా భళి 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 ఎనుచును తాండావ కేళి సెల్పేను పరమేశ్వరుడు అని మా అమ్మగారు నా చిన్నతనంలో ఈ పాట నేర్పించి ఉన్నారు. అది ఎందుకో గుర్తుకు వచ్చింది. వృషభ వాహనారూఢుండును ఉమా సమేతుండును అట్టి స్వరూపాన్ని దర్శించుకున్నాడు. అమ్మా నాన్న వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. అమ్మా నాన్న అంటే వెంటనే పలికే దంపతులు వారు, ఆది దంపతులు. ఎవరికైనా సరే వర్ణభేదం గాని ఎటువంటి భేదం సామాన్యంగా లోకంలో కనిపిస్తుందో అట్టి భేదముల అన్నింటికీ ఆవల ఉండి అమ్మా అని పిలవగానే వెంటనే నేనున్నాను అని ఆప్యాయతో పలకరించేటువంటి తల్లి, వెనువెంటనే ఆమె పొంతనే చెంతనే ఉన్నటువంటి తండ్రి. అది అందుకనే జగతః పితరువు అన్నారు. జగత్తునంతటికీ కూడా పార్వతీ పరమేశ్వరుడు. అంతటి పార్వతీ పరమేశ్వరుని చూసిన తరువాత ఉబ్బి దబ్బిబ్బై స్తుతించడం ప్రారంభించారు అనేక ప్రకారములుగా మార్కండేయ మహర్షి వారు. వెంటనే వారు కూడా అన్నారట, మహాత్మా నీవు పరమశైవుడవు అని. చూడండి, మనం ఆ రోజు అనుకున్నాం యద్వైష్ణవానాం ప్రియం. పరమవైష్ణవుడు పరమశివుడు. పరమశైవుడెవరాయే? పరమవైష్ణవుడే మార్కండేయ మహర్షి. అంటే ఎవరైతే హరినామాన్ని నిరంతరం సంకీర్తిస్తూ ఉంటారో వారు పరమశైవులు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి మనం. అది సాక్షాత్తుగా పరమశివుడే అంటున్నాడు ఆ మాట. మహాత్మా పరమశైవుండవని పరమేశ్వరుండానతిచ్చిన మార్కండేయుడును శంకరు నిరీక్షించి దేవా హరిమాయా ప్రభావంబు దుర్లభంబు. ఎక్కడో ఏదో సందర్భంలో నారదుల వారే మాయ అంటే ఏమో తెలుసుకుందాము అని అనుకున్నారట. తెలుసుకుందాం అనుకున్నప్పుడు నారదుల వారికి అనేక జన్మలు కలగజేయడానికి కావలసినటువంటి సమయము అవన్నీ అవతారాలు జరిగాయి. వారే మరల ఏదో స్త్రీ రూపాన్ని ధరించి అనేక జన్మలెత్తి అనేకలకు తల్లిగా ఎత్తవలసి వచ్చి మరల తిరిగా సామాన్యంగా నారద మహర్షి అయినప్పుడు ఇంకా పొరపాటును కూడా మాహేశ్వరుని తెలుసుకుందామని కూడా అడగజాలను అని అన్నారు. చమత్కరంగా చెప్తారు పెద్దలు. అంత కష్టతరంగా ఉంటుంది ఆ నారాయణ మాయా ప్రభావము. హరిమాయా ప్రభావంబు దుర్లభంబు అయ్యది భగవత్ సందర్శనంబునం గంటిని
ఇంతియ చాలు. నిన్ను చూశాను కదా, దాని యొక్క స్వరూపం తెలిసింది నాయన. ఒక్క వరంబు గోరెదన్, ఒక్క వరం ఈయన నాయన. నారాయణ చరణాంబుజ ధ్యానంబును మృత్యుంజయంబును గలుగునట్లుగా కృపసేయవే అని ప్రార్థించిన కృపా సముద్రుడై అట్లుగాక అని జరారోగ వికృతులు లేక కల్పకోటి పర్యంతంబును ఆయువం పురుషోత్తముని అనుగ్రహంబున్ వెలుగునని ఆనతిచ్చి ఆ మహాదేవుడు అంతర్థానంబునుందే. అది ఎవరైతే ఇది స్మరిస్తారు అంటే ముఖ్యంగా ఆ మార్కండేయునికి ఆ రకంగా వారి యొక్క ఇచ్ఛను సిద్ధింపజేశారాయే పరమేశ్వరుడు, ఉమాసహితుడైనటువంటి పరమేశ్వరుడు. వెంటనే తప్పకుండా నాయన అనేక కోటి కల్పాల వరకు నీవు జరామరణాలు లేనటువంటి నిత్య యవ్వనంగా యవ్వనమూర్తిగా విరాజిల్లుతూ ఉంటావు. అంతేకాదు పురుషోత్తమి అనుగ్రహం నీకు ఎల్లప్పుడూ ఉంటుంది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది? ఆ పరమనారాయణుణ్ణి, మహాలక్ష్మి సమేత నారాయణుని యొక్క పూర్ణ అనుగ్రహం మన యందు ఉండాలి అంటే ఎవరి యొక్క అనుమతి కావాలి అన్న విషయం తెలిసింది కదా ఇప్పటికి. అంటే ఆ ఆది దంపతుల యొక్క అనుగ్రహం మన యందు ఉంటే ఆ రుక్మిణీ కృష్ణుని యొక్క అనుగ్రహం మన మీద కలుగుతుందన్నమాట. ఈ సందర్భంలో పిన్ని ఒక్కసారి ఆ సమేతుడైనటువంటి ఈశ్వరునికి ఒక్క విగ్రహమున్నా చాలును, ఒక పండు నైవేద్యం జరిగితే బాగుంటుంది అనిపిస్తోంది. ఎందుకంటే వారికి నైవేద్యం పెడితే ఆ రమానారాయణుడికి నైవేద్యం పెట్టుకోగలిగేటువంటి అవకాశం మనకు దొరుకుతుంది. అందుకోసం అలాని ఇదేదో దుర్వ్యాఖ్య అనుకోవట్లేదు, కొంచెం చమత్కృతిగా చెబుతున్నాను. సరే, ఆ రకంగా చెప్పిన తరువాత వారు అంతర్ధానమునందారు అని చెప్పి ఈ ఈ మార్కండేయోపాఖ్యానంబు వ్రాసినన్ వినినన్ చదివినను మృత్యువు తొలగును అని మరియునిట్లనియే. మృత్యువు అనేటువంటి పూర్తిగా నాశనం అవుతుంది. అంటే అకాల మృత్యుహరణం సర్వ వ్యాధి నివారణం అని చెబుతూ ఉంటాం కదా. తీర్థాన్ని గ్రహిస్తూ ఉన్నప్పుడు ఈ ఘట్టం ఏదైతే ఉందో ఈ ఘట్టాన్ని విన్నప్పుడు కూడా అది పూర్తిగా అకాల మృత్యుహరణం అయితే అయి తీరుతుంది, సర్వ వ్యాధి నివారకముగాను కూడా అయి తీరుతుంది అనడంలో ఎట్టి సందేహము లేదు అని చెప్పి శుకాచార్యుల వారు అంటున్నారన్నమాట. వారి ముఖంగా ముఖోద్గతమై భాసిల్లుతూ ఉన్నది. దాని తర్వాత హరిపరాయనుండగు భాగవతుండు దేవతాంతర మంత్రాంతర సాధనాంతరంబులు వర్జించి దుర్జనులన్ కూడక నిరంతరము నారాయణ గోవిందాది నామస్మరణంబు చేయుచునుండెనేని అట్టి పుణ్యపురుషుడు వైకుంఠంబున వసించు. మరియు హరి విశ్వరూపంబును చతుర్విధ వ్యూహ భేదంబును చతుర్మూర్తులను లీలావతారంబులను చెప్పన్ అగోచరంబులనినన్ శౌనకుండిట్లనియే. ఇవన్నీ కూడా తప్పకుండా దుర్జన సంసర్గం లేకుండా ఎవరైతే హరినామ సంకీర్తన చేస్తూ కాలము గడుపుతూ ఉంటారో వారికి ఎట్టి సందేహము లేక వైకుంఠ ప్రాప్తి జరిగి తీరుతుంది అని సుఖముఖ ఉద్భవమైనటువంటి ఇది మంత్రపూతమైనటువంటి వాక్కుగా మనం అందరం గ్రహిస్తూ ఇంతటితో నా వాగ్యాపారాన్ని విరమించడానికి అనుమతిని కోరుతూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం అని చెప్పటానికి ముందు జగదవన విహారీ శత్రులోక ప్రహారీ సుగుణవన విహారీ సుందరీ మానహారి విగత కలుషపోషి వీరవర్యాభిలాషి స్వగురు హృదయతోషి సర్వదా సఖ్యభాషి అని పోతన గారిచే నుతింపబడినటువంటి శ్రీకృష్ణాభిన్నుడైనటువంటి శ్రీరాముణ్ణి స్మరింపజేసుకుంటూ నేను ఇంతటితో నా వాక్యాపారాన్ని విరమిస్తూ ఉన్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽయం క్షోభరహితః
सन्तु निर्भयाः अपुत्राः पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः अधनाः सधनाः सन्तु जीवन्तु शरदां शतम् जीवन्तु शरदां शतम् जीवन्तु शरदां शतम् अपार सच्चित् सुखवारिराशेर्यस्योर्मिमात्रं भुवनं समस्तं गुहाहितं रमणं गभीरहृदि चिन्तया ధన్యవాదములు. ఇంతటి భాగ్యమును అందరికీ ప్రసాదిస్తూ నేడు కూడా సఖీగణ సాఖ్యముతో ఎటువంటి ప్రత్యూహ అభ్యంతరములు లేకుండా నిష్ప్రత్యూహంగా ఈ కార్యక్రమం అంతా సాగడానికి కావలసినటువంటి శక్తిని ప్రసాదించిన రమణీయ దంపతులకు, ఈ శక్తిని ప్రసాదించిన నారాయణులకు నమస్కరిస్తూ ఆ దంపతులకు కూడా ఇతోధికంగా శ్రేయస్సు కలగాలని కోరుకుంటూ మరల ఉపసంహారాంతరాన్ని చేస్తూ ఉపసంహరిస్తూ ఉన్నాను. ధన్యవాదములు. నమస్కారములు. మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిం నమామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వन्तు సీదసాదనం. ప్రణో దేవీ సరస్వతీ వాజే గురువాజినీవతి ధీనామభిత్ర్యవతు. ఆనో దివో గణతః పర్వతాదా సరస్వతీ యజతాగन्तు యజ్ఞం. అవన్ దేవీ షాణాగృతాజీ షగ్మాన్ ఆచముషతి శృణోతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగీషాద్యాస్సు మనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తన్నమామి గజాననం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచనః శంభుః భగవాన్ బాదరాయణః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాధ్వజం వందే శుకతాతం తపోనిధిం. ఎమ్మెలు సెప్పనేల జగమన్నగ రాజశాయికిన్ సొమ్ములు వాక్య సంపదలు సూరలు చేసిన వాని భక్తిలో నమ్మిన వాని భాగవత నైష్ఠికుడై తగువాని బేర్మితో బమ్మెర పోతరాజు కవి పుట్టపు రాజు దలంచి మృక్కెదన్. శ్రీమద్భాగవతం పురాణమమలం యద్వైష్ణవానాం ప్రియం యస్మిన్ పారమహంస్యం ఏకమమలం జ్ఞానం పరం గీయతే తత్ర జ్ఞాన విరాగ భక్తి సహితం నైష్కర్మ్యమావిష్కృతం. తచ్ఛృణ్వన్ విపఠన్ విచారణ పరో భక్త్యా విముచ్యేన్నరః. అర్థోయం బ్రహ్మసూత్రాణం భారతార్థ వినిర్ణయః. గాయత్రీ భాష్య రూపోऽసౌ వేదార్థ పరిబృంహితః. పురాణానాం సారరూపః సాక్షాత్ భగవతోదితః. ద్వాదశ స్కంధ సంయుక్తః శతవిచ్ఛేద సంయుతః. గ్రంథోష్టాదశ సహస్రః శ్రీమద్భాగవతామృతః. సభాయై నమః. శ్రీమద్ వ్యాసముని పాదములను నమస్కరిస్తూ వారి పుత్రరత్నమైనటువంటి అవధూతరాజ్య పేరెన్నిక గన్నినటువంటి శుక మహాయోగేంద్ర వర్గుల పాదపద్మములకు నమస్కరిస్తూ వ్యాసమునీంద్రావతార పురాకృత పుణ్య విశేషము చేత
ఈ భాగవత సప్తాహ కర్మను ఆచరించాలి అనేటువంటి సంకల్పం కలగడం కూడా అది కేవలం పుణ్యకర్మ ఫలమే గాని సామాన్యంగా ఒక ప్రతిభా విశేషం చేత నేను చేయగలను కదా అనేటువంటి స్వాత్మస్థైర్యం చేత సంభవించేటువంటి కర్మ కాదు అని పలుమార్లు మనకు జరిగేటువంటి అనుభవం ద్వారా తెలిసేటువంటి విషయం. అది చొప్పల్లి వారి వంశంలో చంద్రశేఖర నామ శోభితులైనటువంటి వారు ఎంతో శ్రద్ధగా బాల్యము నుంచి కూడా భగవద్ ఆరాధనా తత్పరులై ముఖ్యముగా భాగవత గ్రంథ పిపాసులై వారి పిల్లలందరికీ కూడా దాని యందు మక్కువ కల్పించి అది చేయటం వలన కలిగేటువంటి శ్రేయస్సులను వారికే అనుభవంలోకి వచ్చేటట్టుగా చేయగలిగి చేసి తద్వారా వారంతట వారుగా అది అవిచ్ఛిన్నంగా కొనసాగించేటువంటి సామర్థ్యాన్ని వారందరికీ ఇచ్చినటువంటి మహనీయమూర్తులు చంద్రశేఖర వర్యులు. ఈ సందర్భంగా మనం అందరము కూడా ఆ మహామహుణ్ణి పాదాభివందనాలు చేస్తూ నమస్కరించుకోవాలి. దాని ఫలంగా వారి పుత్రులు పుత్రికారత్నములు అందరూ కూడా చక్కగా భాగవత పఠనమునందు ఎంతో శ్రద్ధ చూపుతూ తజ్ఞులైనటువంటి వారి యొక్క సలహాల మేరకు ఆ పఠనం ఏ రకంగా ఉండాలి అనేటువంటి విషయాలను తెలుసుకుంటూ సఖీగణాన్ని ప్రోగు చేసుకుని సందర్భము కలిసి వచ్చినప్పుడల్లా కూడా భాగవత చింతనము చేయటం అనేటువంటిది మరల రుక్మిణీ సహిత కృష్ణానుగ్రహమే తప్ప వేరొకటి కాజాలదు. అటువంటిది నేడు 7 రోజులు పూర్తయి ఎట్లా పూర్తయింది అంటే సంస్కృత భాగవతమునందు 18,000 శ్లోకములుండుగాక దానిని అంతటినీ కూడా 9,000 పద్యములతో అంతటి అవతారం విశేషము కాబట్టే వమ్మెర పోతరాజు వారు భక్తి సామ్రాజ్యాధినేత వారు రామాజ్ఞ చేత శ్రీకైవల్య లక్ష్యమునుగా ఎంచుకొని రచించి ఉన్నారు. అట్టి రమణీయమైనటువంటి ఆంధ్ర భాగవతాన్ని చక్కగా చదవటమే ఒక ఎత్తు అయితే చదివించడం అనేటువంటిది అన్నిటికంటే ఉత్తమమైనది. సహజంగా ఏమంటే శ్రేయస్సు నాకు కలుగుగాక అనుకోవడం మామూలు విషయం. శ్రేయస్సు నాతో పాటు ఇంకొక్కరికి కలుగుగాక అన్నది ఉత్కృష్టమైన విషయం. పక్కవారి శ్రేయస్సే అత్యంతమైన ముఖ్యం అనుకున్నది ఉత్తమోత్తమోత్తమైనటువంటి విషయం. ఎక్కడో భర్తృహరి వారు అని చెప్పి ఒకానొక మహనీయులు ఉదయించారు. వారు త్రయాన్ని రచించి ఉన్నారు. నీతి శతకం, శృంగార శతకం, వైరాగ్య శతకం అని రచించి ఉన్నారు. అదంతా కూడా వారి యొక్క జీవన విధానంలో ఏవైతే అనుభూతులు జరిగాయో అవన్నీ కూడా తరువాత వచ్చేటువంటి జనులందరికీ కూడా ఉపయోగం కోసం అవి చదవటం వల్ల వారు శ్రద్ధాసక్తులై ఎంతో వారికి జీవనంలో ఉపయోగపడుతూ చేసుకోవలసిన మార్పులను జీవనంలో చేసుకుంటూ పరమ నిశ్రేయస్సును పొందెదరుగాక అనేటువంటి సంకల్పంతో వారు ఇట్టి బహోన్నతమైనటువంటి గ్రంథాలను రచించి ఉన్నారు. అందులో ఒక చోట అంటారు, ఏతే సత్పురుషాః పరార్థ ఘటకాః స్వార్థాన్ పరిత్యజ్య యే. సత్పురుషులు అనేటువంటి వారు ఎవరు అని చెబుతూ ఉన్నారు. ఏతే సత్పురుషాః పరార్థ ఘటకాః స్వార్థాన్ పరిత్యజ్య యే అంటే వీరండి సత్పురుషులు. ఎవరైతే పరుల హితము కోసమే బద్ధకటులవుతారు, నడుం బిగించి పూర్తిగా పని చేసి ఆ పని యొక్క ఫలం ఏమిటంటే పరుల యొక్క హితము.
ఆ పరుల యొక్క హితము కోసం బద్ధకటులై అహరహ శ్రమించి ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వారిని సత్పురుషులు అంటారయ్యా అని చెబుతూ ఉన్నారు. ఏతే సత్పురుషాః పరార్థ ఘటకా స్వార్థాన్ పరిత్యజ్యయే. వారి యొక్క స్వార్థములు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని పక్కన పెడతారట. అది సత్పురుషుల యొక్క లక్షణం. సామాన్యాస్తు పరార్థముద్యమ భృతః స్వార్థా విరోధేన యే. ఇక సత్పురుషులు అయిన తర్వాత సామాన్య జనులు ఏ రకంగా ఉంటారు అని చెబుతూ ఉన్నారు. సామాన్యులైతే గనక పరుల యొక్క హితం కోసం ప్రయత్నం చేస్తారు, కానీ వారికి హితం కలగడం అనేటువంటి విషయానికి తప్పకుండా ప్రాధాన్యం ఇస్తారు. అది పక్కన పెట్టి పరహితం కోసమే ప్రాకులాడటం అనేటువంటిది కాదు. వారు సామాన్యులు అంటే పరుల యొక్క హితం కోసం తప్పకుండా ప్రయత్నం చేస్తారు, కానీ వారి హితం కూడా అందులో జరిగి తీరాలి. ఇది సామాన్యమైనటువంటి సజ్జనుల యొక్క లక్షణం. ఉత్తమోత్తములు సామాన్యులు. ఏ తుఘ్నంతి నిరర్థకం పరహితం తేకే న జానీమహే. ఏమి మానుష రాక్షసా పరహితం నిఘ్నంతి. కొంతమంది ఉన్నారట, వాళ్ళని మానుష రాక్షసులు అని అంటారు. ఎందుకోసమంటే వారి యొక్క పనులవ్వడం కోసం పరుల యొక్క పనులను పాడు చేస్తారు. వారిని ఏమంటారు అంటే మానుష రాక్షసులు, అంటే మనుష్య శరీరంలో ఉన్నటువంటి రాక్షసులు అని. ఇకపోతే 4వ సముదాయం ఉన్నదట, వారిని ఏతుఘ్నంతి నిరర్థకం పరహితం తేకే నజానీ. అందరైతే వారి యొక్క పని జరగాలని అనేటువంటి హఠత ఏమైతే లేదు, వారికి పని జరగవలసిన అవసరం ఏమీ లేదు, అయినా సరే నిరర్థకంగా ఏ పని లేకుండా కారణం లేకుండా పక్కవారు ఎంతో శ్రద్ధగా వారి పని కోసమే లక్ష్య సిద్ధి కోసం పనిచేస్తూ ఉంటే ఆ లక్ష్య సిద్ధికి అభ్యంతరకరంగా నిలబడుతూ ఉంటారు, కారణం కూడా లేకుండా. మానుష రాక్షసులైతే కారణం ఉండి వారి యొక్క హితం జరగట్లేదు అనేటువంటి కారణంతో పక్క వారికి అభ్యంతరకరంగా ఉంటారు. వేరే కొంతమంది సముదాయం ఉన్నారు, వారైతే కారణం కూడా లేకుండా పక్క వారి యొక్క కార్యసిద్ధికి అభ్యంతరకరంగా ఉంటారు, విరోధాన్ని కలిగిస్తూ ఉంటారు. వాళ్ళని ఏమనాలో కూడా పేరైతే లేదండి అంటారు భర్తృహరి వారు. ఇందు స్వారస్యం ఏమంటే సత్పురుషుల యొక్క చింతనం కోసమే ఆ వంశంలో పుట్టి వారి యొక్క తండ్రి, తాతగారు, ప్రపితామహులు ఇత్యాదుల యొక్క తపోబలం చేత, సత్సాంగత్యం చేత అలవడినటువంటి సత్సంస్కార విశేషమది చంద్రశేఖర వర్యుల వారికి. వారి పిల్లలందరికీ కూడా అటువంటి సంస్కారము బాల్యమునందు నుంచే అలవడాలి అనేటువంటి సంకల్పం వారికి చాలా గట్టిగా ఉన్నదా అని మనకి ఎలా అనిపిస్తుందంటే, రమణి ఇత్యాదులందరూ కూడా చేసేటువంటి పనుల వల్ల మనకి అనుమితంగా అనిపిస్తుంది. వారి తండ్రి గారితో స్వయంగా మాట్లాడినప్పుడైతే ఇంకా స్ఫుటంగా తెలుస్తుందాయి. అటువంటి మహనీయుల వంశంలో పుట్టినటువంటి చంద్రశేఖర వర్యుల యొక్క పుత్రరత్నములందరూ కూడా ఎంతో దృఢంగా సంకల్పించుకుని ఒక వారం రోజుల పాటు సప్తాహముగా, భాగవత సప్తాహముగా, అందున బమ్మెరపోతరాజకృతమైనటువంటి ఆంధ్ర భాగవత సప్తాహం చేయడం అనేది చాలా విశేషం. చాలా సందర్భాల్లో భాగవత సప్తాహం చేస్తూ ఉంటారు పండితోత్తములు అందరూ కూడా. ప్రధానంగా వ్యాసమునీంద్రకృత సంస్కృత భాగవత సప్తాహం చేయటం చాలా పరిపాటి. ఆంధ్ర భాగవత సప్తాహం చేయటం
సహజంగా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. అటువంటి సత్సంకల్పం కలగడమే చాలా పుణ్య విశేషంగా మనం అందరం చెప్పుకోవాలి. ఆ సంకల్పం కలిగిన తరువాత దానిని కుంటుపడనీయక ఆ సంకల్పానికి ఆజ్యం సఖీగణ వాక్సాహ్య రూపమైనటువంటి ఆజ్యం పోస్తూ దానికి దినదినాభివృద్ధి జరిగేటట్టుగా మరల మరల చింతన చేస్తూ దానికి ఒక ఆకారాన్ని తీసుకురావడానికి కావలసినటువంటి పనిని సుమారుగా నాకు తెలిసి 6 నెలల ముందు నుంచి కూడా చేయటం, అందరినీ కూడా ఎవరికి ఒక నిర్బంధం గాని ప్రతిబంధం గాని కలిగించినటువంటి స్థితిలో ప్రేరణాదాయకమైనటువంటి సమయ సారిణిని ప్రసాదించి వారిని ప్రేరకులుగా చేసి అందరూ కలిసికట్టుగా ఈ భాగవత సప్తాహ కార్యక్రమంలో పాల్గొని, సహజంగా సప్తాహ కార్యక్రమం అంటే ఒక ప్రవాచకుడు ఉపన్యాసకుడు ఉంటాడు. అందులో ఉన్నటువంటి ప్రధానమైన ఘట్టాలను భాగవత సంప్రదాయాన్ని అనుసరించి ఆ ఘట్టాల యొక్క ఉపన్యాసం చేస్తూ ఉంటే మిగిలిన వారందరూ శ్రోతలుగా ఉండి తత్తద్ఘట్టాలకి అంగంగా ఉండేటువంటి పుణ్యకర్మ విశేషాలను ఆచరించి ఆ రకంగా సప్తాహ కార్యక్రమాన్ని పూర్తి చేయటం అనేది మనకి లోకంలో కానవస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ విశేషం ఏమంటే, ఎవరైతే ఇంతకాలము ఒక సమూహంలో ఉండి సమూహంగానే అప్పుడప్పుడు ఆంధ్ర భాగవత పద్యాలను వారికి నిర్దేశించినటువంటి భాగాన్ని చక్కగా చదివి సమర్పించి క్షుణ్ణంగా అధ్యయనం చేశారు అనిపించుకుని సమర్పించడం అనేది జరుగుతూ ఉంది. కానీ ఈ సప్తాహాంతర్గతంగా తచ్చృణ్వన్ విపఠన్ అని చెప్పినట్లుగా ఆ భాగవత ప్రశస్తి రూపకమైనటువంటి శ్లోకంలో 4వ పాదంలో ఎవరైతే బాగా శ్రద్ధగా వింటారో, శ్రద్ధగా చదువుతారో అని కూడా ఉంది. కాబట్టి సంప్రదాయాన్ని అతిక్రమించకుండా ఆ కార్యసిద్ధికై అహరహర్నిశలు కూడా శ్రమించి అందరి యొక్క సౌజన్యంతో సాహ్యంతో నేటి దినమున ఆ సంకల్పం ఎంతో పరివృద్ధమై విజయవంతమైనది అని చెప్పుకోవడానికి మనం అందరము కూడా ఎంతో ముదావహులమై ఉన్నాము. ఇట్టి మోదమునకు రుక్మిణీ సహితుడైనటువంటి ఆ కృష్ణుడే కారణము కాబట్టి, సర్వమునకు ఆయనే నిదానభూతుడై ఉన్నాడు కాబట్టి ఒక్క మారు మన అందరము కూడా మనస సాష్టాంగ ప్రణతులు ఆ ఆది దంపతులకు సమర్పిస్తూ, ఈ సందర్భంగానే ఏదైనా ఒక కర్మ పూర్తిగా సత్సిద్ధి జరిగిన తరువాత ధన్యవాదములను తెలుపుట అనేటువంటిది మన హైందవ ధర్మంలో ఉన్నటువంటి సత్సంప్రదాయం. ఒకానొక సందర్భంలో సుందరకాండలోనే హనుమంతుల వారు అంటారు, కృతే చ ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతన. ఒకరు నాకు ఉపకారము చేస్తే వెనువంటనే వారికి ఉపకారము చేసిన వారికి ప్రత్యుపకారము చేయడానికి కావలసినటువంటి సందర్భము ఎప్పుడు వచ్చునా అని నేను ఎదురు చూసే రీతిలో నా సంస్కారం ఉండవలే. కృతేచ ప్రతికర్తవ్యం, చేసిన దానికి ప్రత్యుపకారము చేయడం అనేటువంటిది సనాతన ధర్మము అని సాక్షాత్తు హనుమంతుల వారి ముఖం ద్వారా వాల్మీకి మహర్షి వారు చెప్పారాయి. అంటే మన భారతదేశంలో మన సంప్రదాయమునకు సనాతన ధర్మము అనేటువంటి పేరు అన్నది హనుమంతుల వారు మాట్లాడిన ద్వారానే మనకు తెలుస్తూ ఉన్నదన్నమాట. ఏష ధర్మ సనాతన. అందుచేత ఇంతటి అద్భుతమైన కార్యక్రమము చేసుకున్న తర్వాత ఆ కార్యక్రమము నిర్విఘ్నంగా సాగించడానికి సిద్ధి పొందడానికి కారకులైనటువంటి వాళ్ళందరికీ కూడా
మనం చక్కగా కృతజ్ఞత తెలుపుకోవాలి. అర్థజ్ఞ బుద్ధి. ఒకనొక సందర్భంలో సీతామ్మవారు అంటారు, ఆనృశంస్యం పరో ధర్మ త్వత్త ఏవ మయా శ్రుత అని చెబుతూ, ఉత్సాహ పౌరుషం ధైర్యం సత్వం బలపరాక్రమ. ఇటువంటి అద్భుతమైన గుణాలతో రామచంద్రుడు ఒప్పుతున్నాడయ్యా అని అంటుందమ్మ. అందులో కృతజ్ఞత అనేటువంటిది ముఖ్యమైనటువంటిదిగా చెప్పారు. అంతటి దేవదేవుడు కృతజ్ఞత యొక్క లక్షణాన్ని, అది మనకు ఉండవలసినటువంటి ఆవశ్యకతని అంత నొక్కి వక్కాణించి చెప్పి తానే స్వయంగా పలు సందర్భాలలో ఉపకారాన్ని ప్రత్యుపకారాన్ని చేసి చూపించడం, అది చాలా ఎంతో ప్రేరణాదాయకంగా ఉంది. ఈ సందర్భంగా ఆ మహనీయుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క ఒక అత్యద్భుత గుణవిశేషాన్ని చర్చించుకుందాం. ఆ రామచంద్రుని యొక్క స్మరణ, రామచంద్రుని యొక్క గుణ విశేష స్మరణ కూడా మన అందరము వారికి ఆదిదేవతలకు చూపించేటువంటి కృతజ్ఞతలో ఒక భాగమే. కాబట్టి వాల్మీకి మహర్షి వారు రాముణ్ణి ప్రశంసిస్తూ ఒకానొక సందర్భంలో ఈ రకంగా అంటారు, న స్మరత్యపకారాణాం శతమప్యాత్మవత్తయా న స్మరత్యపకారాణాం శతమప్యాత్మవత్తయా కథంచిదుపకారేణ కృతేనైకేన తుష్యతి. ఇది రామచంద్రుల వారి యొక్క అత్యద్భుతమైన లక్షణం. మానవ మాత్ర సాధ్యంగా కానరాదు. ఇట్స్ హైలీ ఇంప్రాక్టికల్ ఇట్ సీమ్స్. ఏమి దాని అర్థం ఏమి అంటే, రామచంద్రుల వారికి హాని తలపెడదాము అనేటువంటి వారు ఎవరైనా ఉంటే ఆ రకంగా హాని తలపెడుతూ ఎన్నో హాని పరంపరలు చేసినప్పటికీ కూడా రామచంద్రుల వారు ఒక్క పర్యాయమైనను వారిని తలచుకుని వారి మీద ఆగ్రహం చూపరట. నస్మరతి అన్నారు వాల్మీకి వారు. ఒక్కసారి కూడా స్మరించరట. ఆ రావణులు అది ఆ మాటని కూడా చాలా సందర్భాల్లో ఎప్పుడైతే వారు అయోధ్య నుంచి లంక నుంచి తిరిగి వచ్చి దిగ్విజయంగా అయోధ్యలో పరిపాలన చేస్తూ ఉన్నారో, ఆ చిత్రకారుడు అత్యద్భుతంగా వారి యొక్క వనవాస వర్ణని ఏల జరిగింది అని కేవలం విని అద్భుతంగా చిత్రించి చూపిస్తే, రామచంద్రుల వారి ప్రతి చిత్రాన్ని ఎంతో ఆతృతగా చూస్తూ ఆనందపడిపోతూ చిత్రకారుణ్ణి ప్రశంసిస్తూ ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారట. అయితే ఏదో ఒక సందర్భంలో ఆ దురాత్ముడు ఇంత అపకారం చేశాడు కదా అని ఎవరైనా, ఏ రాక్షసుడినైనా ఆ సందర్భం వస్తే గనక వెంటనే రామచంద్రుల వారు దానిని తప్పించి వేరొక విషయాన్ని స్మరించేవారట. అది కేవలం పరమాదర్శభూతుడైనటువంటి సార్వభౌములకి చెల్లుతుంది గాని సామాన్యంగా వస్తుందా అనిపిస్తూ ఉంటుంది. అందుచేత న స్మరత్యపకారాణాం శతమపి ఆత్మవత్తయా. ఇక్కడ ఆత్మవత్తయ అనేటువంటి మాట చాలా గొప్పదైన మాట. ఎందుకో చెబుతాను, తర్వాత వాక్యార్థం చూసుకుందాం. కథంచిదుపకారేణ కృతేనైకేన తుష్యతి. కథంచిత్ అనే మాటకి ఎలాగైనా సరే అని అర్థం. ఏదో రకంగా. ఉపకారము అంటే మనందరికీ తెలుస్తున్నదే. ఉపకారము అంటే మనకి హితము. ఉపకారేణ కృతేన ఏకేన తుష్యతి. రామచంద్రమూర్తికి ఎవరైనా సరే ఒక ఉపకారము చేద్దామని నిజంగా సంకల్పంతో చేయనవసరం లేదు. ఇట్ జస్ట్ హ్యాపన్స్ టు బి ఏ ఫేవర్ టు శ్రీరామచంద్ర.
ఆ సందర్భంలో కూడా వెంటనే ఆనంద పరవశులైపోతారట శ్రీరామచంద్రుడు. ఏమిటి, ఎవరైనా ఒక ఉపకారం చేద్దామని దృఢమైన సంకల్పం లేనప్పటికీ కూడా ఉపకారం వారి ద్వారా ఉపకార రూపకంగా ఏదైనా ఒక కర్మ చేయబడి ఉంటే దానిని పదే 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 తలుచుకుని మురిసిపోతారట రామచంద్రుల వారు. కథంచిదుపకారేణ కృతేన ఏకేన, ఒక్క ఉపకారం. అందుకనే ఆ ఉడుత ఎంత ఇసుక తీసుకోగలదు గనక, మహోదగ్రమైనటువంటి భయంకరమైనటువంటి ఎంతో శ్రమ సాధ్యమైనటువంటి రామసేతు నిర్మాణానికి ఎంత సామగ్రి అవసరం అవుతుంది అంటే ఎవరు చెప్పగలరు గనక, హనుమంతుల వారు మహోదగ్రమైనటువంటి శరీర కాయాన్ని పెంచుకుని తనతో సమానమైనటువంటి వానరులను అందరూ ప్రోగు చేసుకుని ఆ కార్య సిద్ధికై పనిచేశారట. అంత సంభారములతో కూడినది, శ్రమతో కూడినది అయినటువంటి సేతు నిర్మాణానికి కూడా ఉడుత ఏదో తన చేతికి ఎంత ఇసుక అయితే పట్టదగునో అంత ఇసుకను కూడా పట్టుకెళ్ళి ఎక్కడైతే ఆ పాషాణముల మధ్యలో కొంత భాగమైన వెలితిగా కనిపిస్తే దానిని ఈ ఉడత పట్టుకెళ్ళినటువంటి ఇసుకతో పూరించేదట. దానిని గమనించారు ప్రభువులు. నిజమైన ప్రభువు వారి వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి పోలిక రానీయక వారికి ఇవ్వలసినటువంటి ప్రశంసని ఇవ్వగలరు. అందుకనే వారిని ప్రభువు, హీరో అని అంటూ ఉంటాం కదా, వారే హీరోస్. అందుచేత ఒక్క ఉడత చేసినటువంటి చిన్న పనికి పరమానంద భరితుడై ఆ 3 వేళ్లతో ఆనందంతో ఇలా అంకనం చేస్తే ఆ రామనామాంకితమైనది ఉడత అని అంటారు. అంటే నామము అంటే ఇక్కడ రేఖ, రామరేఖాంకితం అన్నమాట. వారి యొక్క ఈ శ్లోకమునకు నిజమా కాదా అన్నది వారి యొక్క చేసినటువంటి పని సాక్షాత్తు రామాయణంలో ఉట్టంకితమైనదే మనకు ఉదాహరణగా కనిపిస్తున్నది. అదే అపకారం చేస్తే గనక ఏ రకంగా ప్రత్యంగుఖులవుతారు అన్నది కూడా అందులోనే మనకి కానవస్తూ ఉంది. దానిని చూసి వాల్మీకి వారు అత్యంత ఆశ్చర్యమైపోయి ఆత్మవత్తయ అని ఒక చోట రాశారు. సహజంగా ఏంటంటే ఆత్మవత్తయ అంటే, ఇప్పుడు నేను ఎవరికైనా సరే సహజంగా లోకంలో అపకారం చేస్తే గనక వారికి నేను చేసిన అపకారాన్ని పొరపాటును కూడా గుర్తుపెట్టుకో, కానీ వారికి ఏదైనా చిన్న ఉపకారం, ఏదైనా వారు పరీక్ష రాయడానికి వెళ్తుంటే నేను పెన్ ఇస్తే ఆ పరీక్ష రాసిన తర్వాత కొన్నాళ్ళకి అత్యంత శ్రమతో వారు ఉన్నత స్థానానికి వెడితే నేను వాళ్ళు మళ్ళీ కనిపించిన తర్వాత ఏదైనా సందర్భంలో అంతటి పెద్ద అధికారి కూడా, అయ్యా మీరు నాకు ఆ రోజు పెన్ ఇవ్వడం వల్లే నేను ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాను, లేకుంటే అదే అవకాశమే లేదు అని నన్ను పొగిడితే చూడాలని నాకు ఉంటుంది. ఇది సహజమైనటువంటి ఒక కండూతి. అయితే ఇది రివర్స్ గా ఉంది రామచంద్రుల వారి విషయంలో. అందుకని ఆత్మవత్తయ అని చెప్పారు. పక్కవారు అపకారం చేస్తే పొరపాటును కూడా స్మరించరు, తానే చేసినట్లుగా అన్నారన్నమాట. ఆత్మవత్తయ అంటే తానే చేసినట్లుగా. అది సహజంగా జన స్వభావం కదా. నేను విపరీతంగా పక్కవారికి ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా వీలైనంత వరకు నేను చేసేది నిజమే, సరి అయినదే, ధర్మమైనదే అని నేను అనుకుంటూ నాలాంటి వారి చేత అనిపించుకుంటూ మనస్సుకి ఇబ్బంది లేకుండా కొనసాగిస్తూ ఉంటాను. వీలైనంత వరకు మర్చిపోతూ ఉంటాను. ఎక్కడో దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ కన్సైన్స్ దట్ విల్ పోక్ యూ. దానిని రానీయక చేసేటువంటి పనులు. అయితే రామచంద్రుల వారు ఎంతటి అపకారం చేసినా కూడా
అసలు ఆ స్మరణ కూడా దగ్గరికి రానివ్వరట. ఎలాగా అంటే ఆత్మవత్తయ అన్నారు. తానే అపకారం చేస్తే ఏ రకంగా అయితే తాను చేసినటువంటి అపకారాన్ని మరిచిపోతారో అదే రకంగా వీరు పరులు చేసిన అపకారాన్ని మరిచిపోతున్నారాయే అని వాల్మీకి మహర్షి వారు చెప్తున్నారు. ఇంకా ఉపకారం విషయం చెబుతారా? ఒక్క ఉపకారం మీరు చెయ్యాలని కూడా సత్సంకల్పంతో చేయకపోయినప్పటికీ కూడా అది ఉపకారంగా పరిణమించినా చాలు, మిమ్ములను పదే పదే గుర్తు చేసుకుని నిండు సభలో మీ నామాన్ని ఉట్టంకించి అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తుంటే దానిని చూసి పరమానంద భరితులయ్యేటువంటి ఉత్తమోత్తమైనటువంటి గుణాన్ని కలిగినటువంటి వారు శ్రీరామచంద్రుడు. అట్టి మహనీయుణ్ణి స్మరించుకోవడమే కదా మన యొక్క కృతజ్ఞత. ఈ సందర్భంగానే ఒకే ఒక్క శ్లోకంతో ముగిద్దాం. విశ్వామిత్ర వశిష్ఠ నారదాది మహర్షులందరూ కూడా శ్రీకృష్ణ సందర్శనానికి వచ్చిన తరువాత ఎన్నో పద్యాలతో శ్రీకృష్ణుని స్తుతించి ఆ జనములు నిన్ను సేవింపని దినములు వ్యర్థంబులగుచు తిరుగుచునుండు ధనుబులు నిలుకడగావట వనములలోనున్నవైన వనరుహనా. పద్మనాభుడా, మేము గనక నిన్ను సేవించకుండా ఉంటే ఆ రోజులన్నీ వ్యర్థములైనట్టేనయ్యా. ఈ సేవ అనేది పరమ శ్రేయోనిదానం అని చెబుతున్నారు. అని చెబుతూ ఆ పరమ పవిత్రమైనటువంటి చరణ యుగానికి ఉండేటువంటి శక్తిని మహర్షులందరూ కూడా ముక్తకంఠంతో చెప్తున్నారాయి. తరణంబులు భవజలచికి హరణంబులు దురితల తలకు ఆగమములక ఆభరణంబులు ఆర్తజనులకు శరణం నీదు దివ్య చరణం. ఇదే పరమ తాత్పర్యంగా కనిపిస్తూ ఉన్నది. ఎన్ని శాస్త్రములు చదివినా, ఎన్ని వేదములు చదివినా, ఎంత ప్రతిభావంతులైనప్పటికీ కూడా ఏదో ఒక సందర్భంలో సాధకులైన తరువాత గురువుల యొక్క ఉపదేశం పొంది వేదాంత వీధిన నడుస్తూ నెమ్మదిగా పరిపక్వత పొందిన తరువాత ఏదో ఒక సందర్భమున పూర్తిగా పరిపక్వమై తెలుసుకునేది ఏమిటయ్యా అంటే ఆ వనరుహనాభుని యొక్క చరణములే అంతా, అదే ఆత్మ వస్తువు అనే విషయాన్ని తెలుసుకుంటారు అని ఎవరు చెప్తున్నారు? విశ్వామిత్రాది మహర్షులందరూ కూడా ముక్త కంఠంతో గానం చేస్తూ ఉన్నారు. మనకంతకంటే వేరే ఏమి కావాలన్నాయి? తరణంబులు భవజలచికి హరణంబులు దురితలతలకు ఆగమములకాభరణంబులు ఆర్తజనులకు శరణంబులు నీదు దివ్య చరణంబులు ఇలన్. ఈ భువినందు ఎక్కడైనా ఎవరికైనా సరే ఓ శ్రీనాథనాథ, నీ పరమ పవిత్ర పాదయుగమే శరణములయ్యా. ఎవరైతే ఆ పాదచరణాన్ని సేవిస్తారో వారికి అన్నీ సిద్ధించినట్లే, క్రమముగా ఆత్మవస్తు సిద్ధి జరిగి తీరుతుంది అని ముక్త కంఠంతో చెప్తూ ఒక్క వేళను సూక్ష్మ రూపమునందు దీవను మాత్రమై ఒక్క వేళను స్థూల రూపమునందు దంతయు నీవయై పెక్కు రూపులు దాల్తుని తగు పెంపు మాకును తింపగా నక్క జంజగుచున్న దేమన అంబుజాక్షరమాపతి. నీ యొక్క లీలలు ఏ రకంగా ఉన్నాయి అంటే ఒక్కసారేమో చిన్న అణువుగా మారిపోతావు, ఒక్కసారి అత్యంత స్థూలమైన వస్తువుగా గోచరిస్తూ ఉంటావు. అంటే నారాయణోపనిషత్ అనే శృతిలో
అణోరణీయాన్ మహతో మహీయానాత్మా గుహాయాన్ నిహితోస్య జంతో అని ప్రారంభించి చెప్తూ ఉన్నటువంటి వేదవాక్యముల యొక్క తాత్పర్యం ఈ రకంగానే కనిపిస్తూ ఉంది. మహర్షీంద్రులందరూ కూడా ఎక్కడ నుంచి రాస్తారా? సత్యం ఒక్కటే కదా. వర్ణన విధానం వేరైనప్పటికీ కూడా వర్ణితము ఒక్కటే అయి తీరాలి కదా. అందుచేత ఏ రకంగా ఉండనాడికైనా సరే నీకే కదా సాధ్యము. అంతా నీవై అనేక రూపాలు ధరిస్తున్న నీ మహిమ స్తోత్రం చేయటానికి మాకు అలవిగాక ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది అని చెప్పి విశ్వామిత్రాది మహర్షులందరూ అంటున్నారు. అంటే మనకి స్తుతించడానికి శక్యమా ఏం? అందుచేత ఇంకొక మాటుగా ఆ నామమ యొక్క విభవాన్ని చెబుతూ శ్రీనాయక శ్రీనాయక నీ నామము నానా భవరోగ కర్మ నాశమునకు విన్నాణంబగునౌషధమిది కానరు దుష్టాత్ముల కట కంజదళాక్ష. అంటే పుండరీకాక్ష అనే అర్థం. ఆ పుండరీకాక్షుని ఒక్కమారు స్మరించుకుంటే అది మన అందరి వద్ద నుంచి కూడా కృతజ్ఞత అవుగాక. ఆ శ్రీనాథనాథుని యొక్క పాదపద్మముల యందు కృతజ్ఞతగా మరణించుగాక అని కోరుకుంటూ శ్రీనాయక నీ నామము నానా భవరోగ కర్మ నాశమునకు విన్నాణంబగునౌషధమిది కానరు దుష్టాత్ములకట కంజదళాక్ష. దుష్టాత్ములంటే వేరే ఏమీ లేదు. పరమేశ్వరుని యొక్క ఆ పదపద్మములు కాకుండా వేరే భౌతిక విషయములంతా కూరుకుని ఉంటాయి కాబట్టి దాని ద్వారా శ్రేయస్సు కలగట్లేదు కాబట్టి దుష్టాత్మలు. అంతే. ఎవరైనను పరమ భయంకరమైన మూఢాత్ములుగా దుష్టాత్ములుగా కనిపించిన వారిని, ఎన్నో అకృత్యాలు చేసిన వారిని కూడా ఎంత అనుకంపతో తన వారిగా చేసుకున్నాడండి. అసలు ఇందులో ఒక విషయం చెప్పాలి మీకు. హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు కూడా ఎంతటి ఏకాగ్రచిత్తులై ఉండేవారంటే ఒక్క క్షణమైనను హరినామాన్ని వీడలేదట. అది ఏ రకంగా జరిగిందన్న విషయం వేరే విషయం. పరస్పర సమృద్ధ సమాధి స్థితిలో ఉండేవారట. సంభృత సమాధి అయి అని అంటారు. ప్రహ్లాదుడు కూడా కుండకచో కొంత విరామం తీసుకున్నాడేమో గాని హిరణ్యకశిపుడు ఆ విరామం కూడా తీసుకోలేదు. నిరంతరము వైరచింతనమే. వైరి చింతనం. ఆ వైరి చింతనకి వైరిగా కానవస్తున్న ఆ నారాయణుడు సంతసించిపోయాడండి. కేవలం వైరత్వాన్ని చంపి తనని మాత్రం పరంధామ స్థితిని కల్పించాడు. అది నారాయణుడికి ఒక్కడికే సాధ్యమది. ఎంతటి గొప్ప చరిత్రలవన్నీ కూడా. కంసుడు నిరంతర భయంతో తల్లడిల్లిపోయాడు. ఎప్పుడూ భయమే. అంతటి భయాన్ని ఆ భయం ద్వారా ముక్తిని ప్రసాదించాడాయి. మనకందరికీ నవవిధ భక్తుల ద్వారా ఆయా భక్తులు ఏ రకంగా ముక్తి పొందారు అనుకున్నాము గాని ఈ రకమైనటువంటి దుర్భావాల ద్వారా పరమేశ్వరుడు వారిని తనవశం చేసుకుని వారికి ముక్తిని సంగుట ఎవరికి అర్థమవుతుంది గాక. అది వైరభక్తితో ఆ హిరణ్యకశిపుడు ఒక్క సందర్భమునైనా నారాయణుణ్ణి స్మరించకుండా ఉన్నాడా అనిపించేదట. అది స్మరించకు అంటే స్మరించడం అనేటువంటిది క్రియ. ఆ క్రియను పక్కకు పెడితే ఆ కర్మ వస్తువు ఏది? దేనిని స్మరించకు?
దానిని స్మరిస్తూనే ఉన్నావుగా. నేను నారాయణుణ్ణి స్మరించను, నేను నారాయణుణ్ణి స్మరించను అంటూ నిరంతరం స్మరిస్తూ ఉంటే ఇంకేమైంది? క్రియాపదానికి బలం ఎక్కడుందాయే? ఆ సందర్భమున ఆ రకంగా ఉత్తమోత్తమైనటువంటి పరంధామ స్థితిని పొందినటువంటి వారందరూ వాళ్ళు. అందుచేత నీ నామ విభవముందే ఎవ్వరికి చెప్పలేమని. కోపంతో స్మరించినా సిద్ధంగా ఉన్నావు మోక్షానికి ఇవ్వడానికి. పరమ ప్రేమతో స్మరిస్తే వారిని అంతే. ఆ చూపించే విధానంలో ఎవరిని ఏ రకంగా తీసుకువెళ్లాలో నీకే తెలుసాయి. అంత చక్కగా అందరినీ కూడా నీలో కలుపుకుని ఆ విశ్వం విష్ణుర్వషట్కార, విశ్వం అని మొట్టమొదటి పేరు. విశ్వస్మై నమః. ఈ విశ్వం అంతా కూడా నీ స్వరూపం కదా. అందుకనే దేనిని హేయ వస్తువుగా చూపించలేదు ఇక్కడ. పరమ భాగవతోత్తములందరూ కూడా హేయ వస్తువుగా చెబుతున్నారు అంటే ఆయా సందర్భములో సాధనకి అవరోధంగా ఉండకూడదని చెబుతున్నారు. కానీ ఎప్పుడైతే సాధ్యము సాధితమైందో, సిద్ధ వస్తువు అయిందో, అప్పుడు హేయ వస్తువు ఎక్కడ ఉన్నది గనక? విష్ణువు కాని వస్తువు ఏది గనక? లేదు కదా. అంతే కదా. అందుకనే మహదాదులన్నీ స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆ తాత్పర్యాన్ని వెలుగుచ్చాయి. నాకు విడిగా ఏ శక్తి ఉన్నది గనక ఈ సృష్టి చేయడానికి ఈ యొక్క ఆజ్ఞ లేనిదే అని మొరపెట్టుకున్నాయి. అటువంటి విశ్వగర్భుడకు అందరము కూడా అవనత శిరస్కులై, ముకిలిత వదనులై, కృతజ్ఞతాగర్భిత హృదయులై ఒక్కమారు ఆ రుక్మిణీ సహిత కృష్ణ పాదములకు శ్రీమన్ మహాలక్ష్మి సమేత శ్రీమన్ నారాయణ భక్తితో నమస్కారములు అని చెబుతూ ఇంతటితో ఈ ధన్యవాద పూర్వక వాక్యాపారాన్ని విరమిస్తూ ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని అవలీలగా సఖీగణ బృందంతో అసాధ్యంగా కనిపించిన దానిని కూడా సాధితం చేసి అందరికీ ఆనందం కలగజేస్తూ, అది చాలా ముఖ్యమైనటువంటి విషయం, అందరికీ ఆనందాన్ని పంచుతూ కలగజేస్తూ ఎవరిని బాధింపక తానొవ్వక చక్కగా కార్యక్రమ సిద్ధిని చేజిక్కించుకున్నటువంటి రమణ దంపతులకు విశేషంగా మనమందరము కూడా కరతాళ ధ్వనుల ద్వారా వారికి మన ధన్యతా వాక్యములను అందిస్తూ ఇంతటితో నా వాక్యాపారాన్ని ముగిస్తూ ఉన్నాను. ధన్యవాదం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితः సజ్జనాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు. అధనాः సధనాः సంతు. జీవంతు శరదాం శతం.